హలో ఫ్రెండ్స్. ఇది రెండో వీడియో. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఓకే. కొంతమంది లైవ్‌లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడుకుంటూ ఇది నేను నా ప్రైజ్ యాక్షన్ సిరీస్‌లో రెండో వీడియో. ఒక్క నిమిషం. ఇక్కడ నుంచెల్లి మనం ఫస్ట్ దీన్ని డిలీట్ చేసేయాలి. ఓకే. అక్కడ నుంచి తీసేస్తేనే ఇక్కడ ఆగిపోతుంది. ఓకే. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఎపిసోడ్ 1 ఇది చూడని వాళ్ళు మీరు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూడండి. ఎపిసోడ్ 1 నేను నా ప్రైజ్ యాక్షన్ లోలో ఎంట్రీ హై టార్గెట్ ఇది ఇన్సైడ్ క్యాండిల్ లాగానే ఒకటి మనకు ప్రైస్ మూవ్ అయినప్పుడు ఏ విధంగా ఉంటుందనేది దాని గురించి చెప్పడం జరిగింది. అది ఒకసారి చూడండి. ఇప్పుడు ఇది 3 స్టార్ క్యాండిల్ ఆల్రెడీ ఈ వీడియో మనకి ఛానల్‌లో ఉంది. బట్ అందులో ఏదన్నా మీకు కొన్ని డౌట్స్ ఉన్న వాటిని క్లారిఫై చేస్తూ చార్ట్‌ని ఈ విధంగా ఈ 3 స్టార్ క్యాండిల్ స్ట్రాటజీని చూడాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొంచెం చిన్న పార్ట్‌గానే చెప్పుకుంటూ వెళ్దాం. ఇప్పుడు ఇది 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో బ్యాంక్ నిఫ్టీ చార్ట్ పెట్టాను. మీరు ఏదైనా చార్ట్ పెట్టుకోవచ్చు. ఈ 3 స్టార్ క్యాండిల్ స్ట్రాటజీ ఏం చెప్తుందనంటే ఒక గ్రీన్ కాంబినేషన్ లేదంటే గ్రీన్ అపోజిట్ క్యాండిల్స్ ఉండి మధ్యలో ఒక డిఫరెంట్ కలర్ ఉండి ఆ 2 ఆపోజిట్‌లో మళ్ళీ ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రీన్ వచ్చి, రెడ్ వచ్చి, గ్రీన్ వస్తే ఇది. మళ్ళీ ఇంకొకటి ఇప్పుడు ఇక్కడ గ్రీన్ వచ్చి సారీ మధ్యలో గ్రీన్ ఉన్నవి. ఇప్పుడు ఇదనుకోండి. ఇప్పుడు ఇవనుకోండి. ఇక్కడ రెడ్ ఇట్లా వస్తే ఇది ఎంట్రీ ఇస్తాం. కానీ ఆ వీడియోలో చెప్పినయి కొంచెం చెప్పినాం గదా! ఇప్పుడు దానికి ఫుల్ క్లారిఫికేషన్. అసలు ఈ ప్యాటర్న్ ఎక్కడ తీసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటదనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? ఇప్పుడు మీరేం చేయండంటే సింపుల్. ఏదైనా లెవెల్స్ మార్కెట్‌లో మీకు నేను గానీ, మీకు మీరుగా వేసుకున్న లెవెల్స్ గానీ, ఆ డే క్యాండిల్ యొక్క హై, లో గానీ ఇట్లాంటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వేసుకుంటారు గదా! వేసుకున్న తర్వాత ప్రైస్ ఎక్కడి నుంచెల్లి ఎటు మూవ్ అయిందో చూడండి. ఎటు మూవ్ అయిందో చూసిన తర్వాత ఎక్కడైతే ప్రైస్ పీక్ హైలోకి వెళ్ళినప్పుడు గానీ, లోకి వెళ్ళినప్పుడు గానీ, ఈ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్‌లో గనక వస్తే అండ్ ఇంకొకటి పుల్ బ్యాక్ అనేది రావాలి. కంపల్సరీగా ఇది మనకి 100% సక్సెస్ కావాలంటే పుల్ బ్యాక్‌లో ఇలా వస్తే ఇక్కడ గనక ఈ పుల్ బ్యాక్‌లో గనక ఈ సెటప్ అంటే ఇక్కడ నుంచెల్లి ప్రైస్ ఫార్మ్ అయ్యి కిందికొచ్చి మళ్ళీ ఇది పైకెళ్ళి ఇక్కడ ఇప్పుడు ఒక రెడ్డు, ఒక గ్రీను, ఒక రెడ్ రైట్? ఈ 3 క్యాండిల్స్ వచ్చినాయి. ఈ 3 క్యాండిల్స్ బ్యాంక్ నిఫ్టీలో అయితే 100 పాయింట్స్ కంటే ఎక్కువ దాటొద్దు. గుర్తుంచుకోండి, రాసి పెట్టుకోండి. 100 పాయింట్స్ కంటే ఈ 3 క్యాండిల్ కలిపి 100 పాయింట్స్ కంటే ఎక్కువ దాటొద్దు. అప్పుడే మన ఎంట్రీ. నిఫ్టీలో అయితే 50 పాయింట్స్ దాటొద్దు. ఇది కంపల్సరీ అందరూ రాసి పెట్టుకోవాలి. లేదా ప్రైస్ ఇక్కడ కిందికొచ్చి ఇలా మళ్ళీ రీటెస్ట్ అయ్యి ఇట్లా పైకెళ్తున్నప్పుడు డబ్ల్యూ ప్యాటర్న్ గానీ, ఎన్ ప్యాటర్న్ గానీ లైక్ ఇలా వచ్చి ఇలా వెళ్తున్నప్పుడు ఈ ప్లేస్‌లోనే మన ఎంట్రీ. ఈ ప్యాటర్న్ ఫార్మ్ చేస్తాయి. అండ్ నిఫ్టీలో వచ్చేసరికి 50 పాయింట్స్ ఈ 3 క్యాండిల్స్ కలిపి దాటొద్దు. ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి. అన్ని స్ట్రాటజీస్ పనిచేస్తాయి. పనిచేయని కాదు. కానీ మనకు రిస్క్ తక్కువ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇట్లాంటి చిన్న పాయింట్స్‌ని నోట్ చేసుకోవాలి. బ్యాంక్ నిఫ్టీ అయితే 100 పాయింట్స్ దాటొద్దు. నిఫ్టీ అయితే 50 పాయింట్స్ దాటొద్దు. అండ్ ఇంకొక విషయం మీకిక్కడ 85 బ్యాంక్ నిఫ్టీ స్ట్రాటజీ చెప్పాం గదా! ఆ వీడియో గూడా ఉంటది చూసుకోండి. 45 ఇదొకటి ఉంటుంది గదా! 45ది ఏంటిది? నిఫ్టీది. 45ది నిఫ్టీది. దీనికి మీరు కొంచెం మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గీసుకోవడానికి బ్యాంక్ నిఫ్టీలో 85, నిఫ్టీలో 45 ఇదేంటి? సింపుల్ నిన్నటి క్లోజింగ్ నుండి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ మాట్లాడుకుందాం. చాలా జాగ్రత్తగా గమనించండి. ఓకే. ఇప్పుడు ఇది క్లోజింగ్ గదా సార్! ఇక్కడ నుండి మనకి పైకి, కిందికి ఇది క్లోజింగ్ అనుకుందాం. ఇక్కడ నుంచెల్లి నేను బ్యాంక్ నిఫ్టీ కాబట్టి 85 పాయింట్స్ తీసుకుంటా. ఓకే. ఈ 85 పాయింట్స్‌కి ఇక్కడ నేను హారిజాంటల్ లైన్ వేసుకున్నాను. కిందికి ఒక హారిజాంటల్ లైన్. అలాగే ఇప్పుడు ఇది పైకి వెళ్తున్నంత సేపు నేను ఎక్కడికైనా వేసుకోవచ్చు.
అంటే మీకు ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది ఫస్ట్ ఐడెంటిఫై అవ్వాలి. ఫస్టు మీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది ఐడెంటిఫై అయితే ఇది బ్యాంక్ నిఫ్టీలో ఇస్తున్నా మీకు నిఫ్టీలో అయితే 45 పాయింట్స్ వేసుకోండి. సో, ఇక్కడ కిందికి వెళ్ళలేదు కాబట్టి మనం వేయలేదు. కానీ మీకు మార్నింగ్ ఓపెనింగ్ టైమ్‌లో మీరేం జేసుకోవాలి కిందికి గూడా వేసుకోవాలి. కిందికి ఎంత దూరమైనా వేసుకోవాలి. ఎందుకంటే మీకు ఎవరికీ తెలీదు గదా! మార్కెట్ డౌన్ ఎళ్తదా? అప్ ఎళ్తదని. సో, మనం కొన్ని లెవెల్స్ వేసుకుంటాం. ఇప్పుడు ఇది గమనించండి. ఇదెప్పటిది 12థ్ రోజుది. ఇదెప్పుడు 12థ్ జాన్. ఈ 12థ్ జాన్‌లో ప్రైస్ ఇక్కడ నుంచి వెళ్ళింది. కంప్లీట్‌గా రెడ్ అయితే రెడ్డే పడుతున్నాయి. గ్రీన్ అయితే గ్రీనే పడుతున్నాయి. ఇక్కడెక్కడ గూడా 3 స్టార్ ఇక్కడొచ్చింది. ఇక్కడొచ్చిన తర్వాత మీకు ఇమ్మీడియేట్‌లీ ఏం చెప్తుంది మార్కెటు? ఈ పైనే రెసిస్టెన్స్ ఉంది. ఈ పైనే మనకి 45 క్యాండిల్ పైనే రెసిస్టెన్స్ ఉంది. సో, నో ఎంట్రీ, నో ఎంట్రీ. ఇక్కడ నుంచెళ్ళి పైకెళ్ళింది. పైకెళ్ళిన తర్వాత ఎక్కడైతే 3 క్యాండిల్స్ ఇది చూడండి. ఇక్కడ 3 క్యాండిల్స్ ఇక్కడ ఒక రెసిస్టెన్స్‌ని సపోర్ట్ చేసింది. ఇది మనకు ఏంటి 100 పాయింట్స్ బిలో ఉన్న లెవెల్ మ్యాచ్ అయింది. ఈ లో బ్రేక్ అవ్వగానే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం మనం. ఈ లో బ్రేక్ అవ్వగానే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం. దీని టార్గెట్ ఇప్పుడు ఫస్ట్‌కి ఇక్కడ మనకు 100 పాయింట్స్ ఇక్కడ వచ్చింది. 100 అంటే మీకు బ్యాంక్ నిఫ్టీలో ఈజీగా 30 పాయింట్స్ కన్ఫర్మ్‌గా వస్తాయి. ఓకేనా? ఇదొకటి. ఇంకా దీని లో ఎట్లెట్లా బ్రేక్ చేస్తే అట్లా మనం కంటిన్యూగా ఇక్కడ ఇది 3 స్టార్ పని చేసింది కాబట్టి ఇది తీసుకుంటాం. అంటే కంప్లీట్ అపోజిట్ డైరెక్షన్‌లో మార్కెట్ పైకెళ్ళింది. పైకెళ్ళిన తర్వాత ఇట్లా వచ్చింది. లేదంటే ఇంకొక విషయం ఏం చెప్పాను? ఇలా రీటెస్ట్ ఏదన్నా అవుతున్నప్పుడు ఇక్కడ రీటెస్ట్ అనేది అవ్వి బ్రేక్ అవుతే, ఇప్పుడు మీరిక్కడ ఏ సెటప్‌లో చూసుకున్నా ఇక్కడ రెడ్ అండ్ గ్రీన్ అన్నిట్లలో ఉంటుంది. ఇది రీటెస్ట్ లాగా అనిపించి ఈ లోని బ్రేక్ చేసింది. ఎందుకంటే మీకిక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి, ఈ లోని బ్రేక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంట్రీ తీసుకుంటారు. ఈ హై బ్రేక్‌లో మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే కన్ఫర్మ్‌గా ఇక్కడ మీరు ప్రాఫిట్ అన్నా బుక్ చేసుకొనుంటారు. లేదంటే కాస్ట్ టు కాస్ట్‌లో ఎగ్జిట్ అవుతారు. లేదంటే 10 పాయింట్స్ నెగటివిటీలో ఎళ్ళిపోతారు. ఇప్పుడు మళ్ళీ మనకి పైకెళ్తుంది. పైకెళ్ళినప్పుడు ఇప్పుడు ఇక్కడి నుంచెళ్ళి ఇది రీటెస్ట్. ఇది గమనించారంటే ఇది ఇప్పుడు ఇక్కడ నుండి ఇలా వెళ్ళి ఇలా రీటెస్ట్. ఓకే. దీని హై కోసం ఇది రీటెస్ట్ గదా! ఈ రీటెస్ట్‌లో ఏం చేస్తారంటే మీరు ఇప్పుడిక్కడ చూడండి. రెడ్డు, గ్రీను, రెడ్డు లేదంటే మళ్ళీ గ్రీను. ఇది ఒకటయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫార్మినేషన్ అయ్యేదే చూసుకోవాలి. దీన్ని ఇప్పుడు హై బ్రేక్ చేసిన తర్వాత మన ఎంట్రీ. ఈ హై బ్రేక్ చేసింది గదా! అవుతుంది. ఇటు బ్రేక్ అవుతే ఈ హై బ్రేక్ చేసింది కాబట్టి ఇక్కడ ఒక 100 పాయింట్స్ మూవ్‌మెంట్ ఇచ్చింది. ఇక్కడ ఒక 100 పాయింట్స్ మూవ్‌మెంట్ ఇచ్చింది. ఈ పైన మీకిక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉంది గదా! ఇది కింద సపోర్ట్ మీకు స్టాప్ లాస్ అనేది ఈ లెవెల్ 85 లెవెల్స్ ఏదైతే ఉందో దీనికి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ హైకి ఎగ్జాక్ట్‌లీ మన 85 లెవెల్స్‌కి టచ్ అయిన తర్వాత ఇప్పుడు మీరు చూసారంటే ఇక్కడ టచ్ అయిన తర్వాత 115 పాయింట్స్ తర్వాత కింద పడ్డది. కానీ ఇక్కడ టైమ్ స్పెండ్ ఎక్కువ చేసింది. ఇక్కడొచ్చిన ప్రాఫిటు మీకిక్కడ ఇంత రాకపోవచ్చు. సో, 20, 30 పాయింట్స్ వస్తాయి. ఇంకా మీకు హైయర్ లెవెల్స్‌కి వెళ్ళినప్పుడు అట్లే కంటిన్యూ వెళ్తే ఓకే. ఇది 3 స్టార్‌ని ఇట్లా చూడాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇది క్లోజింగ్ ఇక్కడ నుంచి నేను 85 పాయింట్స్ తీసుకుంటా. సేమ్ నిఫ్టీలో కూడా వేసుకోండి. ఇప్పుడు ఇది పైకే వెళ్ళింది కాబట్టి కిందికి ఎక్కువ వేయట్లేదు. అంటే ప్రైస్ మనకి సస్టైన్ అవ్వాలి. ప్రైస్ కంప్లీట్‌గా సస్టైన్ అయిన తర్వాత ఒక ప్యాటర్న్ ఫార్మ్ చేయాలి. ఆ ప్యాటర్న్ అనేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర ఫార్మ్ అవ్వాలి. అప్పుడే మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇది అన్నీ మీ సొంతంగా మీరు చార్ట్‌ని రీడ్ చేసుకోవడం, మీ సొంతంగా మీరు అలవాటు చేసుకుంటేనే ఇది మీకు మీరుగా ఈజీ అవుతది. ఒకరు చెప్తే కష్టం ఇది. ప్రైస్ యాక్షన్ నేర్చుకునేదేంటి? మీకు మీరుగా ప్రైజ్‌ని, చార్ట్‌ని చూస్తూ ప్రైజ్‌ని అర్థం చేసుకోవడానికి ఎక్కువ ప్రాక్టీస్ జేయాలి. ఎక్కువ ప్రాక్టీస్ ఇన్ ద సెన్స్ లైవ్‌లో మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఈ లెవెల్స్ వేసుకున్న తర్వాత లేదంటే నా టెలిగ్రామ్‌లో ఎట్లాగో మీరున్నారు కాబట్టి నేనిచ్చే మార్నింగ్ జోన్స్ గాని, లెవెల్స్ గాని చూడండి. ఇప్పుడు ప్రైస్ కంటిన్యూ వెళ్ళింది. ఒక్క క్యాండిల్ కూడా అపోజిట్ క్యాండిల్స్ పడట్లేదు. ఇక్కడ పడ్డది చూడండి. ఇక్కడ పడ్డ తర్వాత ఈ ప్రైస్ పైకెళ్ళి ఇది పుల్ బ్యాక్ ఇది పైకెళ్తుంది. సో, దీని పైన ఎంట్రీ.
ఇప్పుడు ఇక్కడ ఒక మనకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా ఉంది కదా! దీని వరకు ఇది బ్రేక్ చేసింది అంటే చూడండి. ఇప్పుడు దీని కిందకి రాలేదు. ఇక్కడ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇది 100 పాయింట్స్ బిలోనే ఉంది కదా! ఇది 85 పాయింట్సే కదా! మనకి ఈ జోన్‌కును ఈ జోన్‌కి 85 పాయింట్స్. సో, 100 పాయింట్స్ లోనే ఉంది. సో, 100 పాయింట్స్ అంటే మీకు 50 పాయింట్స్ ఎస్ఎల్ అంత దూరం ఇవ్వరు. బట్ ఇట్స్ ఎ ఎగ్జాంపుల్. ఇక్కడ నుంచి మళ్ళీ ఇది పుల్ బ్యాక్ ఇచ్చి ఇది పైకే వెళ్ళిపోయింది గమనించారంటే. ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకుంటే ఇక్కడి వరకెళ్తే 190 పాయింట్స్. సో, మీరు హార్డ్‌లీ 50 పాయింట్స్, 30 పాయింట్స్ బుక్ జేసుకోవడానికి ప్లాన్ జేసుకోండి. మళ్ళీ పుల్ బ్యాక్స్ ఎక్కడవుతున్నాయి? లేదంటే ఈ పైనుంచెళ్ళి కిందికొచ్చేటప్పుడు, ఈ పైనుంచెళ్ళి కిందికొచ్చేటప్పుడు ఇక్కడెక్కడ బ్రేక్ అయినా ఇటు తీసుకుంటారు. కానీ మీకు ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అవుతుంది అనంటే ఈ జోన్, ఈ లెవెల్స్ అనేది ఇంపార్టెంట్. ఈ లెవెల్స్, ఈ జోన్. అక్కడ ఎన్ని ఎంట్రీస్ దొరుకుతున్నాయనేది కాదు. ఇచ్చిన ఎంట్రీ పర్ఫెక్ట్ ఎంట్రీ ఉందా? లేదా? ఎన్ని ఎంట్రీస్ అవసరం లేదు. ఇచ్చిన ఎంట్రీ పర్ఫెక్ట్ ఉందా? లేదా? అది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇప్పుడు ఇట్లా మీకు ప్రతీదీ ఇంకా ఎగ్జాంపుల్ కాన్సెప్ట్ అయితే అందరికీ నాకు తెలిసి క్లియర్‌గా అర్థమైందనుకుంటున్నాను. ఎందుకంటే వీడియో రికార్డింగ్ కోసం చేస్తున్నాం కాబట్టి ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. సో, ఐ హోప్ అందరికి అర్థమైందనుకుంటా. ఎనీ డౌట్స్ మీకుంటే ఇప్పుడు నేను మీ మైక్ ఆన్ చేస్తాను. మైక్ ఆన్ చేస్తే మీరు చెప్పొచ్చు, అడగొచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. థాంక్ యూ. హలో సార్. చెప్పండి సార్. సార్ ఇప్పుడు మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్ కూడా ఈ విధంగానే ఉంటుంది కదా సార్ ప్రస్తుతానికి? సార్ నేను ఇప్పుడు ఏదైతే 3 క్యాండిల్ కాన్సెప్ట్ చెప్పానో 3 స్టార్ క్యాండిల్స్‌లో మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్‌ని కంబైన్ చేయకండి. మనం ఒక ఓకే. ఓకే ప్యాటర్న్ సార్. చేసుకున్నప్పుడు ఒక ప్యాటర్న్ యొక్క రిజల్ట్స్ ఏ విధంగా ఉంటుంది దానికి ఒక లాజిక్ కూడా చెప్పాను. బ్యాంక్ నిఫ్టీలో అయితే 100 పాయింట్స్ దాటొద్దు. ఈ ప్యాటర్న్‌లో నిఫ్టీలో అయితే 50 ఓకే సార్. పాయింట్స్ దాటొద్దు. ఆ దాటకుండా మీకు 85 లెవెల్స్‌ననేది ఎలా వేసుకోవాలో కూడా చెప్పాను. ఓకే సార్. ఓకే. ఆ రేంజ్‌లోనే ఉంది అనంటే మనకింకా అంటే మీకొక సార్ ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంది అనంటే, మనము స్ట్రాంగ్‌గా బిలీవ్ జేసుకోవాల్సింది ఇప్పుడు ఎంత రేంజ్‌లో మనం బెట్టుకోవచ్చు. ఇప్పుడు మీకు స్టాప్ లాస్ అనేది తెలియదు. రైట్? అవును. కొందరు గుడ్డిగా ఉండిపోతారు. ఇప్పుడు ఈడ 85 అవును. లెవెల్స్ వేసుకున్నారు సార్ ఇది. అవును సార్. ఇప్పుడు ఇది 85 లెవెల్స్ వేసుకున్నారు. ఇన్ని క్యాండిల్స్ ఓకే. పడ్డాయి. మీకొక సెటప్ నేర్చుకున్నారు. మీకు ప్రైస్ యాక్షన్ వచ్చిందిప్పుడు. అనుకుందాం. ఓకే సార్. ఇప్పుడు ఈ ప్రైస్ యాక్షన్ వచ్చినప్పుడు ఈ 85 లెవెల్స్‌ని మనం బ్రేక్ జేసి కిందకొచ్చిందంటే మీరిక్కడ ఎక్కడైనా ఎంట్రీ ఇవ్వండి. ఈడ ఎంతసేపన్నా రానివ్వండి. ఇది పైకే ఉంది గదా! ఈ లోని టచ్ అవ్వట్లేదు గదా! అట్‌లీస్ట్ ఈ అవును సార్. లోని అవును. బ్రేక్ గూడా జేయట్లేదు గదా! అవును. సో, అదొక మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం అన్నట్టు. ఓకే సార్. ఓకే. ఇప్పుడు ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్‌ని తీసుకోవడంలో గూడా విత్ లాజిక్ తోటి అది. లాజిక్ నంబర్స్ అది. దానికొక ఓకే సార్. స్ట్రాటజీకి ఒక లాజిక్ ఉంది. ఆ లాజిక్ నంబర్స్ అది. మీరు డైలీ సరే. టెస్ట్ చేయండి. నిన్నటి క్లోజింగ్ నుంచెల్లి 85 పాయింట్స్ అప్, డౌన్. నిఫ్టీ ఓకే. 45 పాయింట్స్. మీకు డైలీ పర్ఫెక్ట్ అట్లా ఇట్లా అన్ని లక్ష్మణ రేఖలు వచ్చేస్తాయి మొత్తం. ఓకే సార్. ఓకే. హ్మ్. షూర్. సో, అలా అన్నట్టు. థాంక్ ఇంకా వేరే సబ్జెక్ట్ దాని లోపల ఇంకా ఇన్ డెప్త్ సబ్జెక్ట్ వేరే ఉంటది. కానీ అదంతా అవసరం లేదు. సింపుల్ క్లీన్‌గా కావాలి. మార్కెట్‌ని ఎక్కువ డెప్త్‌గా చూడకుండా సింపుల్ విజువల్ అంటే అంతే. మహా అయితే అంతకు మించి అయితే స్టాప్ లాస్ ఇవ్వలేరు గదా! అవును సార్. అవును. బయింగ్‌లో మీరు ఒక ట్రేడ్ తీసుకున్న తర్వాత మహా అయితే 100 పాయింట్స్ స్టాప్ లాస్ అనుకుందాం. మీరు తీసుకున్న ప్రీమియమే ఎట్ ద మనీ దగ్గర తీసుకుంటే యావరేజ్‌గా ఇప్పుడంటే హైలో ఉంది. 400 ప్లస్‌లో ఉంది. అందులో నుంచెళ్ళి మీకు ఓకే. 100 పాయింట్స్ పోయినాయి అనుకుందాం సార్. అవును సార్. 3 లాట్ సైజ్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. లాట్ సైజ్ అది డిఫరెంట్. మీ స్తోమతను బట్టి మీరు లాట్ సైజ్ చేసుకుంటారు. 1 లాట్ ఏసుకున్నారు. 400 ఉన్నది. అది 100 పాయింట్స్ ఎస్ఎల్ ఇచ్చింది. అంటే మీకు 1500 పోతాయి. మీ 1500 పోయేంత వరకు మీరు కళ్ళు మూసుకొని కూర్చుంటారా? లేదు సార్. మీ స్ట్రాటజీ ఉన్నప్పుడే కదా మీరు ఎంట్రీ ఇచ్చారు. వట్టప్పుడు ఇవ్వలేదు గదా! అవును. అవును సార్. అవును. లేదంటే 85 బ్రేక్ అయిందంటే ఎగ్జిట్ అవుతారు గదా! ఎగ్జిట్ అవుతాను సార్ నేను. 85 బ్రేక్ అయ్యేలోపు మీకు ఎంత పడతది? ప్రీమియం. 85 అంటే తగ్గుతుంది కదా సార్ ఇప్పుడు? నేను మళ్ళీ మీకు ఇది అందరి కోసం చెప్తున్నాను. ఇది 85 లెవెల్ సార్. మీరిక్కడ ఎంట్రీ అవును ఇచ్చారు. సార్. ఈ 85 లెవెల్ బ్రేక్ అయ్యేలోపు మీకు ఈ మీకున్న ప్రీమియం ఎంత 100 పాయింట్స్ పడతదా? నా క్వెషన్. 40-45 పడుతుంది సార్. రైట్? అంతే సార్. పడుతుంది 70 సార్. యేసుకుందాం సార్. గుడ్డిగా. ఒక్కొక్కసారి స్పీడ్ క్యాండిల్ పడితే. 70, 75 యేసుకుందాం. సో, మీరు పోయేది రూ. 1000 కంటే ఎక్కువ పోదు మీ స్టాప్ లాస్.
ఓకే. ఓకే పర్ సార్. లాట్ చెప్తున్నాను. నేను 1000 క్వాంటిటీ ఏసుకుంటా, నా దగ్గర డబ్బులున్నాయంటే దట్ ఈస్ అప్ టు యూ. అంటే ఎవరికైనా చెప్తున్నా వీడియో చూసేవారికి. అట్లా కాదు. నేననేదేందనంటే, మనం ఒక స్ట్రాటజీ తోటి చేసినప్పుడు ఏ విధంగా ఉంటది విన్నింగ్ ప్రాబబిలిటీ. సో, అందులో మీకు కన్ఫర్మేషన్ 3 క్యాండిల్స్ కన్ఫర్మ్ అవుతేనే ఎంట్రీ తీసుకుంటారు. లేపోతే ఇట్లా చాలా క్యాండిల్స్ పడతాయి గదా! అన్ని క్యాండిల్స్‌కి ఎంట్రీస్ ఇవ్వరు. మీకు కన్ఫర్మేషన్ పుల్ బ్యాక్ అన్నా అవ్వాలి అని జెప్పాను. ఇట్లా వెళ్ళి ఇలా అయినా వచ్చే ప్యాటర్న్‌లో ఈ రీటెస్ట్‌లోనే ఎంటర్ అవుతారు. లేపోతే ఈ రీటెస్ట్‌లో లేదంటే 85 లెవెల్స్ ఎక్కడ మ్యాచ్ అవుతే అక్కడ హై బ్రేక్ చేస్తున్నప్పుడు, ఈవెన్ లో బ్రేక్ చేస్తున్నప్పుడు తీసుకోమని జెప్పాను. మధ్యలో ఎక్కడ గూడా ఓకే. ఎంట్రీ ఇవ్వద్దు. ఓకేనా? ఓకే సార్. థాంక్ యూ. ఇంకా ఎనీవన్? అంటే ఇప్పుడు నేను జెప్పింది ఇప్పటిదాకా చెప్పిన లెసన్ మీకు అర్థమైందంటే ఈ వీడియో ఇంకా మిగతా వాళ్ళకి అర్థమవుతదని. లేదంటే ఇది రికార్డ్ చేసి వేస్ట్ అవుతది. సో, మీరు విన్న వాళ్ళన్నా ఇప్పటిదాకా చెప్పిన సబ్జెక్ట్ అర్థమైందని చెప్తే నేను దీన్ని వీడియో అప్‌లోడ్ చేస్తా. అర్థమైంది సార్. ఓకే. నెక్స్ట్. హలో సార్. చెప్పండి సార్. విజయ్ కుమార్ గారు. సార్ నేను యాక్చువల్‌గా ఈరోజు నేను 2, 3 డేస్ నుంచి చూస్తున్నాను సార్. నేను ఇంకా ఫస్ట్ పార్ట్ కూడా చూడలేదు. హ్మ్. ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు కదా సార్! ఫస్ట్ పార్ట్ వీడియో కూడా నేను చూడలేదు. ఓకే సార్. ఓకే. ఇప్పుడు ఇది నేను దీనికి ముందు మీరుందన్నారు కదా సార్! ఇది చూస్తే అర్థమవుతుందా సార్ నాకు మీరు అప్‌లోడ్ చేసిన తర్వాత మళ్ళీ? అవును. ఓకే సార్. ఎందుకంటే మరి మిమ్మల్ని ఇంకోసారి చెప్పండని నేను అడగలేను. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ కూడా నేను చూడలేదు కాబట్టి. ఫస్ట్ అది పార్టు చూసి వీడియో కూడా ఫస్ట్ మనకు పార్ట్ ఉంటుంది కదా గూడా సార్ ఆన్‌లైన్‌లో. ఫస్ట్ పార్టు ఇన్‌సైడ్ క్యాండిల్‌లో ఎక్కడైతే ఒక క్యాండిల్ బ్రేక్ జేయకుండా ఉంటుందో, ఆ క్యాండిల్ మీద ఎలాంటి ఆహ్, స్ట్రాటజీ బిల్డ్ అవుతుందో అది జేసాం. అదొక సైకాలజీ. సో, ఇట్లా మీరు ప్రతి ఒక్కటి చూసుకుంటూ వెళ్లారనుకోండి, ప్రైస్ ఎక్కడి నుండి ఎట్లా మూవ్ అవుతుంది, ఏ ప్యాటర్న్‌లో మూవ్ అవుతుందనేది మనకు క్లారిటీ వస్తదన్నట్టు. ఓకే సార్. ఇప్పుడు నేను సీక్వెన్స్ వైస్‌గా చెప్పుకుంటూ వస్తున్నాను. ఎపిసోడ్ 1 ఇది ఎపిసోడ్ 2 ఓకే. అది నేననేది. ఓకే. హ్మ్. ఇంకా సార్.